నమస్తే నేను రోజా వెల్కమ్ టు హలో డాక్టర్. హలో డాక్టర్లో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఇది ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళలో వస్తుంది, దీనివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించడానికి మన ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు ఎస్ఎల్జీ హాస్పిటల్స్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అరుణ గారు. మీరు కూడా ఈ టాపిక్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడొచ్చు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, మనం ఎక్కువగా ఈ ప్రాబ్లం ఏ ఏజ్ వాళ్ళలో చూడొచ్చు? ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియల్ లైనింగ్, గర్భసంచిలో యూజువల్గా ఒక ఎండోమెట్రియం అనేది లోపల ఒక పొర ఉంటుంది. ఈ పొర అబ్నార్మల్ ప్లేసెస్లో బయట కానీ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ లేదా ఓవరీస్ పైన కానీ ఇంటెస్టైన్స్ పైన బ్లాడర్ పైన ఎక్కడైనా మనం అబ్నార్మల్గా ఎండోమెట్రియంని చూస్తే దీన్ని మనము ఎండోమెట్రియోసిస్గా పరిగణిస్తాము. ఇది 17 ఇయర్స్ నుంచి మెనోపాజల్ ఏజ్ వరకు ఎవరికైనా వస్తుంది. సో మెయిన్గా జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉన్న వాళ్ళలో ఇది మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియోసిస్ అబ్నార్మల్గా ఉంటుందో ఇది లోపల ఎండోమెట్రియం ఎలా ఫంక్షనింగ్ ఉంటుంది, ఎవ్రీ మంత్ అనేది ఈ ఎండోమెట్రియం షెడ్ అవుతుంది. సిమిలర్గా అబ్నార్మల్ ఎండోమెట్రియం కూడా షెడ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో దీన్ని అబ్నార్మల్ ఎండోమెట్రియంని మనము ఎండోమెట్రియోసిస్గా పరిగణిస్తాము. అంటే ఎండోమెట్రియోసిస్కి లక్షణాలు ఎలా గుర్తించాలండి? సో మెయిన్గా పేషెంట్స్ కంప్లైంట్స్ వచ్చేసి డిస్మెనోరియా, అంటే పొత్తి కడుపులో చాలా సివియర్ నొప్పి. మామూలు మెన్స్ట్రల్ నొప్పి ఉంటుంది, కానీ ఈ ఎండోమెట్రియోసిస్ అనే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మెన్సెస్ అయ్యే ముందు రోజు నుంచి తర్వాత కూడా 2 days 3 days ఎక్కువగా ఉండటము, తీవ్రత అనేది ఎక్కువ ఉండటము, బవల్ సిమ్టమ్స్ అంటే మోషన్స్, పెయిన్ఫుల్ డిఫికేషను, వామిటింగ్స్, ఇవన్నీ కూడా వీళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా కొంతమంది డిస్పెనోరియా, అంటే కలిసినప్పుడు చాలా నొప్పి ఉంటుంది. అది క్రానిక్ పెల్విక్ పెయిన్ కావచ్చు, చాలా బ్లీడింగ్ కూడా కావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళకి బవల్ సిమ్టమ్స్, పెయిన్ఫుల్ డిఫికేషన్ ఒకటి కంప్లైంట్ చేస్తారు. కొంతమంది ఈ మెన్సెస్ డేలోని యూరిన్లో కూడా బ్లడ్ పాస్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే ఎండోమెట్రియోసిస్కి కారణాలు ఏంటండి, ఎందుకు మనం ఎండోమెట్రియోసిస్ని ఎక్కువగా చూస్తాం? సో మనకు డెఫినెటివ్ కాజ్ అనేది మనకి ఇంకా తెలియలేదు. జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో మదర్కి కానీ సిస్టర్స్కి కానీ పిన్ని సైడ్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు పేషెంట్కి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది కాకుండా ఇది రిట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్, అంటే యూజువల్గా మెన్సెస్ అయినప్పుడు గర్భసంచిలో నుంచి బ్లడ్ అనేది మనకు మానం ద్వారా బయటకు వస్తుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఎలా వస్తుందంటే సమ్టైమ్స్ ఇది రిట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా ఈ ఎండోమెట్రియం బ్లడ్ అనేది షెడ్ అయిపోయి లోపల డిపాజిట్స్ ఏర్పడి దీనివల్ల ఎండోమెట్రియోసిస్ వస్తుంది. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ప్లాస్టిక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవటము, లేదా సమ్టైమ్స్ మెన్సెస్లో కూడా కొంతమంది సెక్స్ అనేది పాల్గొనటం వల్ల రిట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్కి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటే ఎండోమెట్రియోసిస్ మెయిన్గా జెనెటిక్ పరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే అండి. ఒకవేళ ఎండోమెట్రియోసిస్ వల్ల బాధపడుతున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఇది స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ నుంచి చూసుకుంటే మైల్డ్, మోడరేట్, సివియర్గా ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా ఉంటుంది. మైల్డ్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా కానీ ఇది జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ తీసుకోవడం ద్వారా కానీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. బట్ సివియర్ గ్రేడ్ వాళ్ళకు ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఎందుకంటే ఓవరీస్, యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్, లోపల ఇంటెస్టైన్స్ అన్నీ కూడా అతుక్కుపోయి సివియారిటీ ఎక్కువ ఉండేసేసి అది ఫ్రోజన్ పెల్విస్ అంటాము. వీళ్ళలో ఫర్టిలిటీ అనేది చాలా తక్కువ. బట్ టెస్ట్ ట్యూబ్ మెథడ్ ఫాలో కావచ్చు. వాళ్ళ ఎగ్స్ని రిట్రీవ్ చేసుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ఫుల్ చేయొచ్చు. ఓకే అండి. అంటే ఇప్పుడు ఒక స్టేజ్ 1లోనే మనం దీన్ని ఎలా గుర్తించాలి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో మెయిన్గా సిమ్టమ్స్, ఒక పెయిన్ డైరీ అనేది పేషెంట్కి మనము ఇస్తాము. హై సస్పిషన్ అనేది ఒకటి గైనకాలజిస్ట్ ఆల్వేస్ ఫాలో కావాలి. ఈ సస్పిషన్ లేకుంటే ఈ గ్రేడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ ఇంక్రీజ్ కావటము, డిసీజ్ పెథాలజీ ఇంక్రీజ్ కావటము, సో మేనిఫెస్టేషన్స్ ఎక్కువ రావటము, వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఎవరైనా డిస్మెనోరియా చెప్తున్నారో వాళ్ళని ఈజీగా తీసేయకూడదు. వాళ్ళకి కొన్ని టెస్ట్లు అనేది చేయాలి. మంచి ఎగ్జామినేషన్, పెల్విక్ ఎగ్జామినేషన్, అల్ట్రాసోనోగ్రఫీ, ఎంఆర్ఐ. సో బెస్ట్ మెథడ్ వచ్చేసి లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ అంటే బొడ్డు ద్వారా స్కోప్ను పంపించేసి లోపల గర్భము
ఇంటెస్టైన్స్ అన్నీ చెక్ చేస్తాము. ఈ ఎండోమెట్రియోసిస్ మైల్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్నగా రెడ్ స్పాట్స్, పౌడర్ బర్న్ స్పాట్స్, బ్రౌన్ స్పాట్స్ అలా చూస్తుంటాము. కొద్దిగా సివియారిటీ ఇంక్రీజ్ అయిన వాళ్ళకి ఎండోమెట్రియోమాస్ అంటే ఓవరీలో పెద్ద పెద్దగా సిస్ట్ ఫామ్ అయి ఉంటాయి. సో దీని ద్వారా మనము కనుక్కుంటాం. ఓకే అండి. సో ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజుల ప్రాసెస్, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో, అంటే ఖచ్చితంగా సర్జరీ చేయాలా లేదంటే మెడికేషన్తోనే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? సో ఇది డిపెండింగ్ అపాన్ అగైన్ స్టేజ్, వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటి, మాకు ఫర్టిలిటీ అనేది కావాలా, ఏది వాళ్ళ మెయిన్ ఇష్యూ, దీన్ని పట్టేసి మనము అడ్రస్ చేస్తాము. సో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎన్ఎస్ఐడ్స్ అంటే అనాల్జెసిక్స్ తీసుకోవటం జరుగుతుంది. సో అవి ఓపియాయిడ్స్ అనేది మనము యూజువల్గా ప్రొవైడ్ చేయము, బట్ ఎన్ఎస్ఐడ్స్ తీసుకోవడం ద్వారా ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి డైనోజెస్ట్ అని ఉంటుంది, అది కూడా యూస్ చేస్తాము. తర్వాత ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏదైతే గర్భనిరోధన కోసం మనం యూస్ చేస్తామో సేమ్ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తాం. ఈ అన్యువులేషన్ చేయడం ద్వారా ఈ డిస్మెనోరియా అనేది చాలా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెస్ట్రోన్ ఓన్లీ పిల్స్ అంటాము. ప్రొజెస్ట్రోన్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు, ఈస్ట్రోజన్ తక్కువైనప్పుడు ఆ పెయిన్ సివియారిటీ అనేది వాళ్ళకి తగ్గిపోతుంది. నెక్స్ట్ జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ కూడా యూస్ చేస్తాం, బట్ ఇవన్నీ కూడా తాత్కాలికం. ఓన్లీ యూస్ చేసినప్పుడు మాత్రమే ట్రీట్మెంటు సిమ్టమ్స్ అనేటివి తగ్గుతుంది. తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. సో సివియారిటీని కూడా ఇవేం డిక్రీజ్ చేయవు, ఓన్లీ టెంపరీ రిలీఫ్. ఓకే ఓకే అండి, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు కుమార్ గారు. హలో కుమార్ గారు. హలో. ఓకే అండి, కాల్ కుమార్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వినిపిస్తుంది? మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, ఇప్పుడు మా వైఫ్ కి బైకాట్ న్యూట్రస్ మేడం. ఓకే. తర్వాత నేను కూడా చెక్ చేయించుకుంటే నాకు హెర్నియా సర్జరీస్ వల్ల 2 సైడ్స్ బ్లాక్ ఏర్పడి కౌంట్ అనేది 0 వచ్చింది. డాక్టర్ గారు అయితే ఐవీఎఫ్ కి సజెస్ట్ చేశారు. సో బైకాట్ న్యూట్రస్ మీద ఐవీఎఫ్ కి వెళ్తే ఎంత పర్సెంటేజ్ సక్సెస్ ఉంటుంది, అసలు ఎంత ఖర్చు అవుతుంది? సో మీరు ఒక క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మీ హాస్పిటల్కి వచ్చి ఏమైనా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. ఓకే, మీకు మేల్ ఫ్యాక్టర్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ రెండు ఉన్నాయి. సో మేల్ ఫ్యాక్టర్ అంటే మీ కణాలు అనేటివి బాగా తగ్గిపోయినాయి అన్నారు. సో మామూలుగా 1 or 2% ఉన్నా కూడా ఇక్సీ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ బైకార్నియేట్ యూట్రస్ యాజ్ సచ్ ప్రాబ్లమాటిక్ ఏమీ కాదు. ఐవీఎఫ్ ద్వారా బేబీ టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేసేసి గర్భంలో ఉంచేస్తాము. సో సక్సెస్ రేట్ మనకి ఏ ఐవీఎఫ్ ప్రొసీజర్కైనా 30% అనేది ఉంటుంది. ఓకే అండి, ఒకవేళ ఈ ఎండోమెట్రియోసిస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ని చూడొచ్చు? సో సిమ్టమ్స్ లైక్ డిస్మెనోరియానే వచ్చింది, ఇది నార్మల్ మెన్సెస్లో వచ్చేస్తుంది, సరేలే ఇది అలానే నెగ్లెక్ట్ చేస్తూ పోతే సివియారిటీ ఇంక్రీజ్ అయిపోయి మొత్తం లోపలంతా డిపాజిట్ అవుతుంది. అంటే ఈచ్ సైకిల్కి ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతుంది. సిమిలర్గా లోపల కూడా షెడ్ అయ్యి అది ఏమవుతుంది, బయటికి రావడానికి దానికి ఆస్కారం లేదు. సో ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అయిపోయి లేటర్ ఆన్ స్కార్ టిష్యూ ఫామ్ అయిపోతుంది, మొత్తంగా అతుక్కొని వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళకి చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్, డిస్మెనోరియా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా 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 తగ్గిపోతుంది. ఆ పెయిన్, మంత్లీ పెయిన్ వచ్చినప్పుడు వీళ్ళు మెలికలు తిరిగిపోయి చాలా పెయిన్ఫుల్గా సఫర్ అవుతుంటారు. నెక్స్ట్ మంత్ కోసం అప్రహెన్షన్, డిప్రెషన్, నెక్స్ట్ మంత్ అంటేనే వాళ్ళకు భయపడిపోవటము, ఎక్కడికి వెళ్ళకపోవటము, ఇది చాలా మటుకు మనము గమనిస్తూ ఉంటాం. తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి కూడా చాలా కష్టంగా అయిపోతుంది. మొత్తం అతికిపోయింది అనుకోండి, ఇంటెస్టైన్స్కి ప్రాబ్లం, యూరేటర్కి ప్రాబ్లం, బ్లాడర్కి కూడా ప్రాబ్లం అవుతుంది. సో మెయిన్గా ఇది లాప్రోస్కోపీ ద్వారా ఈ ఏదైతే పెథాలజీ, ఏదైతే డిసీజ్డ్ పార్ట్ ఉందో ఆ పార్ట్ అంతా తీసేయటం శ్రేయస్కరం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, జగదీష్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. జగదీష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే. హలో హలో మేడం, చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కొంచెము నాకు డేటు తొందరగా వస్తుంది మేడం. ఇట్లా నెలకు వచ్చేది వారం రోజుల ముందే అట్లా వచ్చేస్తుంది. మళ్ళా మీ ఏజ్ ఎంతమ్మా? 19. 38 ఉంటుంది మేడం. 38. ఓకే, 38. 21 to 25 days సైకిల్ అబ్నార్మల్ ఏం కాదు. ఒక వారం ముందు రావటం ద్వారా అది ఏమి అబ్నార్మల్ కాదు.
సో ఈ 20 days కంటే తక్కువ తొందరగా వస్తుంది అంటే దానికి ఏమైనా రీజన్ ఉందా అనేది చూసుకోవాలి. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే థైరాయిడ్ ఉండొచ్చు, వేరే ఇంకేమైనా ఫైబ్రాయిడ్స్ కానీ లేకుంటే ఏమైనా ఉండొచ్చు. దీన్ని స్కాన్ చేసేసి గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకున్నారనుకుంటే అసలు ప్రాబ్లం ఏముంది మీది అనేది తెలుస్తుందమ్మా. దాంతో మనకి ట్రీట్మెంట్ మీకు పిల్లలు కావాలా లేకపోతే నెలసరి సరిగ్గా రావాలా అనేది చూసుకొని కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. బట్ ఆన్ కౌంటర్ తీసుకోవద్దు, గైనకాలజిస్ట్ని కంపల్సరీ కన్సల్ట్ చేయండి. ఓకే అండి. ఎక్కువగా మనం ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఈ ఎండోమెట్రియాసిస్ అనే ప్రాబ్లం ఎంతవరకు మీరు చూస్తూ ఉంటారు? 30 to 40% ఉంది. మనం చూసుకుంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ చేసుకున్నామంటే 30 to 40% పీపుల్కి ఎండోమెట్రియాసిస్ ఉంది. ఇది మైల్డ్ కాకుండా సివియర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఓకే అండి. సో మీరు వాళ్ళందరికీ సజెస్ట్ చేసే ట్రీట్మెంట్స్ ఏంటి? అంటే డిపెండింగ్ అపాన్ ద స్టేజ్. నాకు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు మైల్డ్గా ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఇంజెక్టబుల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు న్యాచురల్గా కూడా కన్సీవ్ అయ్యారు. సో దే ఫాలో మీ నవ్ ఆల్సో. సో సివియర్గా ఉన్నవాళ్ళు ఎండోమెట్రియోమాస్ అంటే ఓవరీస్లో పెద్దగా గడ్డలు ఉన్న వాళ్ళకు అది ఒకటే తీసేసి ఓవేరియన్ రిజర్వ్ మనకు కావాల్సిన ఓవేరీ ఎంత కావాలో అవన్నీ ఉంచేసేసి ఇది మాత్రం డిసీజ్డ్ పార్ట్ని తీసేసామంటే వాళ్ళు కూడా స్పాంటేనియస్ కన్సెప్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. లేదు ఇన్యాక్సెసిబుల్గా ఉంది అంటే ఈ ఓవన్ రిట్రీవ్ చేసుకొని IVF ద్వారా కూడా ప్రెగ్నెన్సీని పొందవచ్చు. ఓకే. వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి? ఇది టోటలీ క్యూరబుల్ డిసీజ్ కాదు, ఈస్ట్రోజన్ డిపెండెంట్ డిసీజ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఈస్ట్రోజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇంట్లో మన ఒంట్లో ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది మళ్ళీ వచ్చే ఫ్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మెనోపాజ్ వచ్చిన తర్వాత వీళ్ళకు కంప్లీట్ రిలీఫ్ రావచ్చు. బట్ ఈస్ట్రోజన్ ఓన్లీ ఓవరీస్ ద్వారే కాదు, ఒక ఫ్యాట్ ద్వారా కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఓవర్ ఒబీస్ ఉన్న వాళ్ళకి మనము ఇంకా మెనోపాజ్ వచ్చినా కూడా ఈ ఎండోమెట్రియోసిస్ అనేది చూస్తూ ఉంటాము. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హేమ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. హలో. నమస్తే మేడం గారు. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నాది 42 మేడం ఏజ్. ఓకే. ఆ ఏజ్ ఇప్పుడు ఏంటంటే అంతకుముందు టీనేజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మెన్సెస్ అయినప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మెన్సెస్ అయినప్పుడల్లా కూడా కాలు ఇరుకు భాగంలోంచి పెయిన్స్ వచ్చేస్తున్నాయి మేడం, మొత్తం లెగ్ అంతా కూడా. అది ఏదైనా చేయించుకోవాలంటారు, ఏం మెడిసిన్స్ వాడాలి? అది ఎన్ని రోజులు వస్తుంది? మెన్సెస్కు ముందు నుంచే వస్తుంది అంటే ఇంకొక టైప్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఏంటంటే దీన్ని అడినోమయోసిస్ అంటాము. కొంతమందికి అడినోమయోసిస్ ఉండడం ద్వారా లేట్ అంటే ముందు నుంచి కాకుండా తర్వాత ఇయర్స్లలో ఈ పెయిన్ఫుల్ మెన్సెస్ అనేది చూస్తుంటాము. ఇవి జస్ట్ పొత్తి కడుపు నొప్పే కాకుండా కాలు గుంజటము, బ్లాడర్ సిమ్టమ్స్లో కూడా వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒకసారి వచ్చేసి స్కాన్ చేయించుకోండి మా. స్కాన్ చేసుకుంటే పెథాలజీ ఏమైనా ఉందా, లేకపోతే వీక్నెస్ వల్ల మీకు అలా అవుతుందా, లేదా లోపల అతుకులు PID అంటాము, ఇన్ఫెక్షన్ వల్ల కూడా లోపల అతుకులు ఉంటాయి, అదేమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేస్తాం. ఓకే అండి. ప్రివెన్షన్ మెజర్స్ ఏంటండి దీనికి? వన్స్ ఇది జెనెటిక్ అనుకున్నప్పుడు డెఫినెట్గా మనకు కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఫాలో కావచ్చు. సో ఇంట్లో మదరు కానీ సిస్టర్ కానీ సఫర్ అయ్యారు అంటే మీరు ఎర్లీగా ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోండి. తర్వాత ఎక్సర్సైజ్ అండ్ మంచి ఫుడ్ హ్యాబిట్స్, అక్రూట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు, పాలకూరలు లేదా ఫ్రెష్ వెజిటేబుల్స్, టాక్సిక్ మెటీరియల్ తగ్గించుకోవటము, కెమికల్స్ వాష్ చేసినవి యూస్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫాలో కావడం ద్వారా కొంచెమన్నా ప్రివెంట్ చేస్తాం, టోటల్లీ కాదు బట్ అ లిటిల్ బిట్ సివియారిటీని కూడా మనము తగ్గించుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మధు గారు కాల్ చేస్తున్నారు ఇబ్రహీంపట్నం నుంచి. హలో. హలో, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, యాక్చువల్గా నాకు ఏమంటారండి థైరాయిడ్ ఇష్యూ ఉంది. ఓకేమా. ఇప్పుడు నాకు నార్మల్ అయింది థైరాయిడ్. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. రైట్. నాకు సెకండ్ ఇయర్ కి 2 అబార్షన్స్ అయినాయండి. ఓకేమా. ఎందుకు ఇట్లా అబార్షన్స్ అవుతున్నాయి, ఎందుకు నాకు ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అని చెప్పేసి. అప్పుడు అబార్షన్ అయినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉండిందా? హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని 2 types ఉంటాయి. హైపోథైరాయిడ్ ఉందండి. అప్పుడు కంట్రోల్లో పెట్టుకున్నారా మరి మీరు? కంట్రోల్లో పెట్టుకున్నామండి. కాకపోతే అది ఏమంటారు ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇంకా హై అయింది థైరాయిడ్. ఓకే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యింది మళ్ళీ. ఓకే. హై అయ్యి అబార్షన్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం 3 months కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, తర్వాత అబార్షన్ అయిపోయింది.
సో దీనికోసం అప్పుడు ఓకే థైరాయిడ్ నార్మలే ఉంటుంది. ఓకే, దీని గురించే మనము ప్రీ కాన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఇస్తాము. అంటే కన్సీవ్ కాకముందే మొత్తం బాడీలో ఉన్న హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉండాలి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్, డయాబెటిక్స్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ హైపర్ టెన్షన్ ఉంటే ఫస్ట్ లెవెల్స్ నార్మలైజ్ చేసుకోవాలి. నార్మలైజ్ చేసుకున్న తర్వాత ఫోలిక్ యాసిడ్ యూస్ చేస్తూ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసుకోవాలి. అలాంటప్పుడే ఈ ప్రెగ్నెన్సీకి ఫెయిల్యూర్ రేటు అనేది తక్కువగా ఉంటుంది. నీకు 2 అబార్షన్స్ అయినాయి కనుక నువ్వు కంపల్సరీ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఫాలో చేయాలి. ఇన్వెస్టిగేషన్స్ ఎప్పుడు చేస్తామంటే ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అయిపోయిన 3 months గ్యాప్ ఇచ్చి తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఏం ప్రాబ్లం ఉందో కనుక్కొని దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా. సక్సెస్ రేటు ఉంటుంది. 1-2 అబార్షన్స్ అయినాయి కదా అనేసి డీలా పడాల్సిన అవసరం అసలు లేదు, మీకు సక్సెస్ ఉంటుంది. ఓకే అండి. సో దీనికి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయండి అందుబాటులో? యా, బీయింగ్ ఇన్ ఇండియా మనకు మంచి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ ఆక్యుపంచర్ చేసుకోవచ్చు అండి, లేదా హాట్ ప్యాక్స్ ఒకటి తీసుకుంటుంటారు. కానీ ఎక్కువ బర్నింగ్ కూడా చేసుకున్న పేషెంట్స్ కూడా ఉంటారు. సో అలా కాకుండా లూక్ వామ్ వాటర్తో ఎక్కడైతే నొప్పి ఉంటుందో దాని దగ్గర పెట్టుకోవడం ద్వారా కొంచెం స్టిమ్యులేట్ అయ్యి నర్వ్స్ ఇంక్రీజ్ పర్సెప్షన్ అది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. వై ఎక్సర్సైజ్ ఏం చేస్తుందంటే ఈ ఈస్ట్రోజన్ ఏదైతే దాని మెటబాలిజం అనేది ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎండార్ఫిన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా క్యుములేటివ్ ఎఫెక్ట్ ద్వారా ప్రోస్టాగ్లాండిన్స్ తగ్గించేసి ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ తగ్గించేసి రిలీఫ్ అనేది కంపల్సరీ దొరుకుతుంది. ఓకే అండి. సో ఎండోమెట్రియాసిస్కి అండ్ క్యాన్సర్కి ఏదైనా లింక్ ఉండే ఛాన్స్ ఉందా? వెరీ రేర్ కండిషన్స్. ఎప్పుడైతే ప్యూబర్టీ అంటే మెనార్కీ ఎప్పుడైతే అర్లీగా ఉన్నవాళ్ళు లేదా మెనోపాజ్ లేట్గా ఉన్నవాళ్ళు, ఎండోమెట్రియోసిస్ లాంగ్ పీరియడ్ ఉన్న వాళ్ళకి మనము అడినోకార్సినోమా అనేది చూస్తూ ఉంటాము. బట్ ఇట్స్ వెరీ రేర్ కండిషన్. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా ఎంత పర్సెంటేజ్ మనకి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారండి? ఇప్పుడు చూస్తున్న పేషెంట్స్లో ఎస్పెషలీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తున్న పేషెంట్స్లో మనము 20% to 30% అనేది చూస్తూ ఉన్నాము. డిస్మెనోరియా, యంగ్ ఏజ్ గ్రూప్, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా సివియర్ డిస్మెనోరియాతో కంప్లైంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయదు, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే ఏం చెప్తారు? సో మెయిన్గా అందరూ తీసుకునేది ఇదొక మిత్ అనమాట. మెన్సెస్ ఉంటే డిస్మెనోరియా ఉంటుంది, కడుపు నొప్పి కంపల్సరీ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది తగ్గిపోతుంది, అది మిత్. అలా ఉండదు. ఏదో పెథాలజీ ఉంటేనే ఇది డిస్మెనోరియా అంటే పొత్తి కడుపు నొప్పి అనేది ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఆన్ కౌంటర్ టేబుల్ మీద మీరు మెడికేషన్ తీసుకొని అప్పటికప్పుడు సిమ్టమ్స్ రిలీఫ్ చేసుకోవడం ద్వారా డిసీజ్ అనేది ముదురుతుంది. సో మీకు 2-3 సార్లు రిపీటెడ్గా ఇలా వస్తుంది, దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. పెథాలజీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకుంటే మనకి మంచిది, కానీ పెథాలజీ ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాము, దాని ట్రీట్మెంట్ అంటూ ఒకటి ఫాలో అవుతాము. సో డాక్టర్ దగ్గరికి వస్తే ఎప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు, ఇది ప్రొలాంగ్డ్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఉంటుంది. అలా అనుకోకూడదు. పెథాలజీ ఏదైనా ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి డాక్టర్కి ఒక అవకాశం ఇవ్వాలి మీరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఎండోమెట్రియోసిస్ టాపిక్కి సంబంధించి అన్ని రకాల డౌట్స్ని క్లారిఫై చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.